హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే హెల్తీగా వెయిట్ లాస్ కోసం కూడా యూస్ఫుల్ అయ్యే రెసిపీ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకొని మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేసుకొని 1 to 2 మినిట్స్లో క్రిస్పీగా అవుతుంది. క్రిస్పీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు రోస్ట్ చేసుకుంటే మాడిపోతే ఒక 1 to 2 మినిట్స్ రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు కాజు యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇంకా వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్, పాకం లేకుండా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆ తర్వాత కాజు వేయించుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక 1 కప్ వరకు రాగి పిండి కూడా యాడ్ చేసుకోవాలి. రాగి పిండి కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ కలిపితే చాలు, మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. రాగి పిండి చాలా మంచిది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే డైజెషన్కి కూడా, అలాగే వెయిట్ లాస్ కోసం కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇలాగే అన్నీ ఉంటాయి. బోన్స్కి కూడా మంచిది చాలా. ఆ తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి, 1 కప్కి 1 కప్. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా వేడి మీద ఉన్నప్పుడే లడ్డుల్లా కట్టుకోవాలి. చల్లారితే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది, అందుకోసమే వేడి మీద ఉన్నప్పుడే కట్టుకోవాలి. ఇందాక వేయించుకున్న కాజు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసి లడ్డుల్లా కట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా రాగి లడ్డు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.